ఇయా కుక్షి వివరే కృత్వా స్వయం రక్షతి సర్వతః నమామి జననీం దేవీం పరాం ప్రకృతి రూపిణీం కృచ్ఛేణ మహతా దేవ్యా ధారితోహం యథోదరే తత్ప్రసాదాత్ జగద్దృష్టం మాతర్నిత్యం నమోస్తుతే పృథివ్యా యాని తీర్థాని సాగరాదీని సర్వతః వసంతి యత్ర తాం నౌమి మాతరం భూతి హేతవే. మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు మనము జూన్ నెల 2026 సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటి విషయాన్ని మనం సశాస్త్రంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో నా కల్పనలు కానీ కల్పితాలు కానీ ఏమి ఉండవండి. మిమ్మల్ని సంతృప్తి పరచడం కోసం 100 కోట్లు వస్తాయి, 2 స్త్రీలు వచ్చేస్తారు, మీరు కోట్లు సంపాదిస్తారు, ఇట్లాంటి మాటలు ఉండవు. అలాగే మిమ్మల్ని భయభ్రాంతులు చేసేసి ఆ గ్రహం మీద బాగాలేదయ్యా, నువ్వు చచ్చిపోతావు, లేకపోతే నీ కొంపంతా మునిగిపోతుంది, లేకపోతే నువ్వు పీకల్లాగా మునిగిపోతావు, నువ్వు అప్పులు పాలైపోతావు, నాశనం అయిపోతావు, ఇలాంటివి ఏమి చెప్పి మీ చేత ఒక జపం పెట్టించాలి, ఆ డబ్బులు ఏవో నాకు రావాలి అనేటటువంటి విషయం కూడా ఉండదు. కేవలము శాస్త్రం కోసమే పెట్టబడినటువంటి మన ఛానల్. మీకు శాస్త్రమే కావాలంటే మా దాన్ని చూడొచ్చు, లేదా మీకు కావాలనుకుంటే వేరే ఛానల్ ఏమైనా చూడవచ్చు. అంటే సశాస్త్రంగా చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. అందరూ సశాస్త్రంగా చెప్పేవాళ్ళది మాత్రమే మీకు అర్థమైపోతూ ఉంటుంది. 4-5 సార్లు చూశాక లక్షలు ఎక్కడి నుంచి వస్తాయి, కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి, అవన్నీ మీకు అర్థమైపోతుంది. మీరు బడాయి కబురు చెప్తున్నారా, నిజాన్ని యథార్థం శాస్త్రం చెప్తున్నాడు అనే విషయాన్ని దాన్ని గమనించి మీరు ఫాలో అవ్వాలి. ఓకే, ఇప్పుడు ధను రాశి వారికి జూన్ నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటట్టు ప్రయత్నం చేద్దాము. ధను రాశి వారికి తృతీయ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్నది. తృతీయ స్థానంలో రాహుగ్రహం అత్యంత అద్భుతమైనటువంటి ఫలితాలను మనకు అందజేస్తూ ఉంటాడు. మీరు ఏ పని మొదలు పెట్టినా ఇంటిలోని వారు, బయట వారు, ఉద్యోగ స్థలంలో, వ్యాపార స్థలంలో, వ్యవసాయ స్థలంలో ఎక్కడ మీరు వృత్తి కోసం ఏదో వృత్తి, బతకడం కోసం ఏదో వృత్తి చేస్తూ ఉన్నారో ఆయా ప్రదేశాల్లో మీకంటే ఉన్నటువంటి వాళ్ళు, మీతో పాటు ఉన్నటువంటి వాళ్ళు, పై అధికారులు, సమానంగా ఉన్నవారు, కింద వారు అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తారు. ఈ విధమైన సహాయ సహకారాలు అందించడం ద్వారా మీరు ధైర్యంగా మరింత ముందుకు పోవడానికి అవకాశం కలుగుతుంది ఈ రాహు వలన. ఇకపోతే ఇదే ధనురాశి వారికి చతుర్థ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం జరుగుతోంది. దీనిని అర్ధాష్టమ శని అంటారు. ఇది కొంచెము దీని సుఖస్థానం అని కూడా అంటూ ఉంటారు చతుర్థ స్థానాన్ని. ఇక్కడ తల్లిగారి విషయంలోను, విద్య విషయంలో వెనకబడటము, భూమి, గృహాలు, వాహనాలు, మన స్వభావం విషయాల్లో అన్నీ కూడా కొంచెం భిన్నమైనటువంటి, అంటే మనకి ప్రతికూలంగా ఉండేటటువంటి ఫలితాలే ఏర్పడుతూ ఉంటాయి ఈ శని భగవానుడు అర్ధాష్టమి శని వలన. ఇకపోతే 5వ స్థానంలో కుజుని యొక్క సంచారము 20 రోజుల పాటు జరుగుతోంది. ఇది సంతానం మీద దుష్ప్రభావాన్ని చూపిస్తుంది. ఇకపోతే 6వ స్థానంలో ఇదే కుజుడు 10 రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు. అదే 6వ స్థానంలో రవి కూడా 15 రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు. 6వ స్థానంలో రవి 15 రోజులు, కుజుడు 15 రోజులు. ఈ 6వ స్థానంలో వీరు ఇద్దరూ కూడా అనుకూలమైన ఫలితాలు ఇస్తారు. అనుకూలమైన ఫలితాలు అంటే ఏంటి? ఆరోగ్యం బాగుంటుంది, అప్పులు ఉన్నట్టయితే తీర్చగలుగుతారు. మీరే అప్పుల కోసం ప్రయత్నం చేస్తున్నారు, ఏదో ఒక మంచి పని కోసం గృహం కొనుక్కోవటం, వాహనం కొనుక్కోవడం, లేదా కారు కొనుక్కోవటం, ఏదో ఒక అసెట్, లేదా మీ పిల్లలు ఉన్నత విద్య కోసమనో మీరు ప్రయత్నం చేస్తున్నారు, తప్పకుండా మీకు రుణం లభిస్తుంది, తప్పకుండా అందరూ విజయం సాధిస్తారు. ఈ విధమైన ఫలితాన్ని రవి ఒక 15 రోజులు, కుజుడు ఒక 10 రోజులు మీకు అందిస్తూ ఉన్నారు. ఇక సప్తమ స్థానంలో గురువు ఒక రోజు అంటే పెద్ద పరిగణలో తీసుకోక్కర్లేదు, కానీ తీసుకోవాలి. ఒక్క రోజులో ఎన్నో అద్భుతాలు జరగవచ్చు, కాబట్టి దాన్ని కూడా పరిగణలో తీసుకుందాం. 7వ స్థానంలో ఉన్నప్పుడు గురువు మనకి ఒక్కరోజు భార్యాభర్తల మధ్యన అనుకూలత, పెళ్లి కావలసినటువంటి వారికి పెళ్లి కుదరటమో, పెళ్లి చూపులు జరగటమో, పెళ్లికి సంబంధించినటువంటి విషయంలోనూ బాగుంటుంది. అలాగే జాయింట్ వ్యాపారం చేసేవారి మధ్యన కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ బాగుంటాయి. అదే గురువు మళ్ళీ 29 రోజుల పాటు అష్టమంలో సంచారం చేస్తున్నారు. ఈ అష్టమంలో సంచారం చేసే రోజుల్లో ఆ గురువు ఏంటంటే మనకి పెద్ద దుఃఖాన్ని కలుగుతుంది. మనకు తెలిసిన వారు, ఆప్తులు, బంధువులు ఎవరో చనిపోయారనే దుర్వార్త వినటము,
ధన నష్టం జరగడం, అవమానాలు, పరాభవాలు ఇవన్నీ పొందడం జరుగుతుంటుంది ఆ 8వ స్థానంలో గురు 29 రోజులు కూడా. అలాగే శుక్రుని యొక్క సంచారం 7వ స్థానంలోను 7వ స్థానంలో 8 రోజులు, 9వ స్థానంలో 22 రోజులు. ఈ 2 స్థానాల్లోనూ కూడా అద్భుతమైనటువంటి ఫలితాలని మనకి ఇవ్వబోతున్నారు. 8వ స్థానంలో ఉన్నప్పుడు ధనలాభము, సన్మానాలు, సత్కారాలు జరిగితే, ఇక్కడ 9వ స్థానంలోకి వచ్చిన తర్వాత, అయ్యో 7వ స్థానం నుంచి 8వ స్థానంలోకి వచ్చిన తర్వాత మనకి శుభ ఫలితాలే అన్ని ఇస్తూ ఉన్నారు. 8వ స్థానంలోకి వచ్చా కూడా ఎవరో మన బంధువులు కొంచెం ఆపదలోనో ఐసీయూలోనో ఉన్నారనుకుంటున్నాం చూడండి, వారందరికీ కూడా మంచి ఫలితాలన్నీ కూడా ఏర్పడుతూ ఉన్నాయి అదే శుక్రుడితో. మొత్తం మీద శుక్రుడు మీకు చెప్పాలి అన్నట్టయితే 7వ స్థానంలో ఉన్నటువంటి 8 రోజులు మీకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వరు, కానీ 8వ స్థానంలోకి వచ్చిన తర్వాత మాత్రం మీకు మంచి ఫలితాలన్నీ ఇస్తూ ఉన్నారు. అలాగే బుధుడిని కనుక తీసుకున్నట్టయితే 22 రోజుల పాటు 7వ స్థానంలో ఉన్నారు. అక్కడ మీకు భార్యాభర్తల మధ్యన అనుకూలత, జాయింట్ వ్యాపారస్తుల మధ్యన అనుకూలత ఏర్పడుతూ ఉంటుంది. తదుపరి అదే బుధుడు 8 రోజులు 8వ స్థానంలోకి వచ్చారు. 8వ స్థానంలో కూడా మంచి సుఫలితాలు ఇస్తూ ఉన్నారు అదే బుధుడు. కాబట్టి ఇక రవిని తీసుకున్నట్టయితే మిగతా మొత్తం 15 రోజుల పాటు మనకి 6వ స్థానంలో ఉన్నారు కదా, ఆయన కూడా 16వ తారీఖు నుంచి 7వ స్థానంలోకి వస్తున్నారు. అక్కడికి వచ్చాక భార్యాభర్తల మధ్యన అనుకూలమైన పరిస్థితి లేకుండా ఉండటము, జాయింట్ వ్యాపారస్తుల మధ్య ఇబ్బంది పరిస్థితులు కనబడుతూ ఉంటాయి. ఇకపోతే భాగ్యస్థానంలో కేతు గ్రహ సంచారం జరుగుతోంది. ఈ కేతు గ్రహ సంచారం అంత అనుకూలమైనటువంటి కాదు. 9వ స్థానంలో ఉంటాం అంటే వాహన సౌఖ్యం తగ్గటము, దైవభక్తి తగ్గటము, తండ్రి గారి యొక్క ఆరోగ్య విషయంలో కొంచెం ఇబ్బంది పెట్టటము, లేకపోతే వారేమన్నా ఇబ్బంది పెట్టటము, ఏదో మొత్తం మీద తండ్రి గారి విషయంగా కొన్ని చికాకులు ఉన్నాయి, పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. ఇవన్నీ స్పష్టంగా గోచరిస్తున్నాయి. కాబట్టి మనకి మొత్తంగా వీరికి రాహు పూర్తి అనుకూలంగా ఉన్నారు, శుక్రుడు అనుకూలంగా ఉన్నారు. కాబట్టి పెద్దగా కొన్ని గ్రహాలు పాక్షికంగా అంటే కుజుడు ఒక పాక్షికంగా కొద్ది రోజులు అనుకూలంగా రవి పాక్షికంగా, అలాగే కుజుడు పాక్షికంగా ఉపయోగపడుతున్నారు. కాబట్టి మొత్తం మీద కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి. కాబట్టి మీరు ప్రతిరోజు ప్రతినిత్యము నవగ్రహ శ్లోకాలు చదువుకోండి. ప్రతికూలంగా ఉన్న గ్రహాలు అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది. శుభం భూయాలు.